ఆయన అది చాలా గొప్ప సంబంధం అన్నయ్య. వాళ్ళ ఫారెన్ లో చదువుకున్నాడంట వాళ్ళ అబ్బాయి. వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయి ఎలా తెలిసింది? అదే అన్నయ్య, ఎవరు అనుకుంటున్నావు, మన సర్పంచ్ గారు లేరు, సర్పంచ్ గారు అబ్బాయా? అదే అన్నయ్య, వాళ్ళు వచ్చేస్తున్నారంట. మరి మన హాసిని నచ్చిందన్నారు. హాసిని వెంటనే పెళ్లి చేసేయాలనుకుంటున్నాను నేనైతే. మన హాసినికి నచ్చిందా లేదారా? అన్నయ్య ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? మన హాసినికి నచ్చేదేంటి అన్నయ్య? ఆయన తాను నోడి పెద్దలు నువ్వు పెంచి పోషిస్తున్నావు అడివి, నువ్వు అంటే అలా తలదించుకొని వచ్చేయాలి కానీ అలా ఎలా మాట్లాడతారన్నయ్య? మా ఆవిడికి కూడా ఒక మాట చెప్పలేదు. దానికి చెప్పేదాన్ని అన్నయ్య, మధ్యలో వచ్చింది మధ్యలో వెళ్ళిపోతే. నాన్న చెప్పరా తల్లి? నాన్న 9th ఫస్ట్ వచ్చాను నాన్న. అవునా? అలాగే 10th ఫస్ట్ వస్తే మా టీచర్ మంచి కాలేజ్ చూస్తానన్నారు నాన్న. అవునా? నువ్వు ఇంత మార్క్స్ తో చదువుకుంటున్నావా లేదా మీ మేనత్త నీకు మంచి సంబంధం తీసుకొచ్చింది నా బంగారు తల్లి? అదేంటి నాకు అప్పుడే పెళ్ళెందుకు? హాసిని నీకేం తెలియదు, అన్నయ్య అదంతా నాకు అనవసరం. ఇప్పుడు పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. నువ్వు అర్జెంటుగా వదిలి చెప్పి నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వదిలి పిలిపించి మాట్లాడు. నీకు తర్వాత ఏదో విషయం చెప్తాను రా. ఇప్పటికిప్పుడంటే అన్నయ్య వాళ్ళు వచ్చేస్తున్నారు అన్నయ్య. తర్వాత అంటావు మళ్ళీ ఈ సంబంధం కోల్పోతే మనం ఎంతో కోల్పోయిన వాళ్ళం అవుతాం అన్నయ్య. పిలు అన్నయ్య. ఏవే ఏవే ఏం జరిగింది లోపల చేతులు? ఇలా తిరగండి. నువ్వే ఇవతల బ్లాక్ చూడొచ్చిందని కానా? చిత్ర ఇటు తిరగాలి. అలా మాట్లాడి ఇట్లా చూడు. ఎవరు చూసుకున్నాను కలపగారు నీకు? నాటకాలు ఆడుతున్నా బాగా. మరి హాస్ని ఏది? హాసిని లోపల స్నానం చేస్తుందండి. హాస్నికి పెళ్లి చేసి పంపించేద్దాం అనుకుంటున్నాను. మన హాసినికి పెళ్ళి ఏంటండి? అదేంటి మన హాస్నికి పెళ్ళని అంతా ఆశ్చర్యపోతున్నావు? అది ఇంకా 10వ తరగతే కదండి. ఆడపిల్లకి చదువుతానే వయసుతోనే సంబంధం లేదు. దానికి పెళ్లి చేసి పంపించేస్తే మన బాధ్యత తీరిపోతుంది. మీకు ఇప్పుడు అదేం భారం అయిపోయిందంటే భారం కాదు, బాధ్యత. నిజంగా మీకు బాధ్యత ఉన్న వాళ్ళు అయితే ఇలా మాట్లాడరు. నీకు అంతగా చదివించుకోవాలనుకుంటే మన కొడుకు చదివించుకో. మీకంటారా పెళ్లి చేయాలంటే మన కొడుకు పెళ్లి చేసుకోండి. నాకంతా అనవసరం. నువ్వు నా మాటకి వెళ్ళి సమాధానం చెప్పుకుంటే వెళ్ళి హాస్టల్ నడిచే. నేను చేయను. నోరు మూసుకుని వెళ్ళి రెడీ చేస్తా. ఇల్లు చంపేస్తా. ఇటు తిరుగు చిత్ర. సుచిత్ర అమ్మా తిరుగుతాడు చేతి వైపు. ఆడపిల్లగా పుట్టడం నా తప్ప? అందరు ఆడపిల్లలు చదువుకుంటున్నారు కానీ మా ఇంటిలో నాకెందుకు అలాగా పెళ్లి చేసేస్తానని మా నాన్నగారు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు చదువుకోవాలన్నా మా నాన్నగారు పెళ్లి చేసేస్తాను చేసుకో అంటున్నారు. ఏం కుటుంబమో ఏంటో, ఆడపిల్ల మీద బాధ్యత లేకుండా పోతుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి. చెప్పవే. చెప్పు. హలో హాసిని, చెప్పు. నువ్వు ఇంకా రాలేదేంటి? నేను రెడీ అయిపోయాను స్కూల్ కి. ఈవేళ మా నాన్నగారు నాకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారే, అందుకే నేను నీకు ఎంగేజ్మెంట్ ఏంటి? మా నాన్నగారు మంచి సంబంధం అని చెప్పి చేస్తున్నారే. అదేంటి మంచి సంబంధం ఏంటి? మన స్కూల్ కి పోలీసులు వచ్చారు కదా, వాళ్ళకి చెప్పావా? లేదే, ఇంకా చెప్పలేదు. నువ్వు అర్జెంట్ గా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. అలాగే. హలో పోలీస్ స్టేషన్. చెప్పమ్మా, ఏంటి నీ ప్రాబ్లం? హలో సార్, నా పేరు హాసిని సార్. చెప్పమ్మా. మా నాన్నగారు నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు సార్. నాకు ఆడవడమ్మా నీకు పెళ్లి చేయడానికి? నువ్వు ఎక్కడున్నా నాకు లొకేషన్ పెట్టి నేను వస్తున్నాను. అలాగే సార్. అన్నయ్య చెప్పరా? అన్నయ్య చెప్పు. అన్నయ్య నువ్వు ఇంత తచ్చాగా ఉంటే ఎలా అన్నయ్య? పెళ్లి కొడుకు వాళ్ళు అక్కడ వచ్చేస్తున్నారంట. అవునా? రమ్మని లోపల బయట నుంచి ఏం చేస్తున్నారు? రండి 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 కూర్చోండి. టీలు కాఫీలు ఏమైనా తాగుతారండి? పర్లేదండి, వద్దు. పర్లేదండి, మీరు మా అతిథులు కదా ఎంతైనా. అమ్మాయిని తీసుకురండి. సరేనండి, ఇప్పుడే వచ్చేస్తుంది. హాసిని, హాసిని వదినా, ఫస్ట్ గా హాసిని తీసుకురండి, పెళ్లి కూతురు వాళ్ళు వచ్చేసారు.
మీరు సీరియస్ సరే అమ్మా కూర్చోబెట్టమ్మా కూర్చోమ్మా. మీరు ఇటు తిరగండి అమ్మా వెరీ ఫ్రెష్ అమ్మాయి పేరు తిరగండి ఓరా అమ్మాయి వచ్చింది. ఏ అలా కాదు. రేయ్ నవ్వు ఏ అమ్మాయి అబ్బాయి నువ్వేంటి సిగ్గుపడుతున్నావా? అబ్బాయి నువ్వు నీకు సిగ్గు అబ్బాయి? అమ్మాయి సిగ్గుపడాలి కానీ అబ్బాయి సిగ్గుపడతారా? అబ్బాయి ఫస్ట్ చూడండి. బ్యాక్ వెళ్ళిపో నువ్వు బాబు మీరు ఏమైనా అమ్మాయితో మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. నీ పేరేంటి? నా పేరు హాసిని. ఇచ్చిన దానికి నువ్వే తరగతి చదువుకున్నావు? 10వ తరగతికి ఇప్పుడే వచ్చాను. అదేంటండి 10వ తరగతి చదువుకున్నట్టుంది? లేదండి ఆ అమ్మాయికి ఏం తెలీదు. ఆ అమ్మాయి 10వ తరగతి అయిపోయిందండి. ఎందుకండి అలా అబద్ధాలు ఆడుతున్నారు? అది ఇంకా 10వ తరగతే కదా. అటు తిరిగిరా ఏం తెలియదు నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. ఓ పక్కన కూర్చో. అదేంటండి మీ ఆవిడ చెప్తుంది కదా. అంటే మా ఆవిడ చదువుకోలేదండి, తనకి ఏం తెలీదు. నేను చెప్తున్నాను కదా, కావాలంటే మా అమ్మాయిని అడగండి. అమ్మాయి నువ్వు 10వ తరగతి చదువుకున్నావా? లేదండి ఇప్పుడే 10వ తరగతికి వచ్చాను. హాస్ని నీకేమైనా పిచ్చి పట్టిందా? మర్చిపోయా ఏంటంతా? ఏంటి అమ్మాయికి ఏం తెలియదు మీరు ఏమనుకోవద్దు. తాంబూలం తీసుకున్నామా?